సాయి పల్లవికి రాసిన కథ ఇది, అది చేయలేదు, బట్ సమంత గారు వచ్చారని అంటారు. వాట్ ఈస్ ద సో ఈ కథ అంటే సమంత గారు ఈ బ్యానర్ పెట్టినప్పుడు ఎక్కువ ఫీమేల్ లెడ్ స్టోరీస్ చేయాలి అని ఒక నిర్ణయంతో వచ్చారండి. అండ్ ఫీమేల్ లెడ్ స్టోరీస్ అండ్ స్మాలర్ యాక్టర్స్ని లాంచ్ చేసే సినిమాలు ఆ విజన్తో వచ్చారు ఆవిడ. సో నాకు ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ మిస్ గుంటూరు అనేది ఒక టైటిల్ చెప్పి సాయి పల్లవికి ఒక కథ ఉంది, చాలా బాగుంది, నువ్వు వినాలి, నువ్వు చేస్తావా అని అన్నారు. అంటే డెఫినెట్గా రాజ్ గారు రాశారు ఒక కథ అని చెప్పారండి నాకు. అయితే నేను అప్పటికి ఫుల్గా కథ వినలేదు, బట్ ఏదో లైన్గా చెప్పారు, అరే ఇంట్రెస్టింగ్గానే ఉందని. అప్పుడు తర్వాత నేను నా పనిలో ఉన్నాను, అది అవ్వలేదు అప్పటికి. ఆవిడ డేట్స్ ఏదో కుదరలేదు. ఓకే. సో ఫైనల్గా ఆ కథని కొంచెం ట్వీక్ చేసేసి అప్పుడు ఇట్లా మా ఇంటి బంగారం అని చేస్తున్నామని అప్పుడు మళ్ళీ చెప్పారు నాకు. అంటే మొత్తం వాళ్ళే మార్చుకున్నారు కదా. సో కథ మార్చేసి ఇది స్క్రీన్ ప్లే స్టార్ట్ అయ్యే టైంకి నేను జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు నువ్వు చేస్తావా అని చెప్తే నేను లైన్ విని అరే భలే ఉందనుకున్నాను, డెఫినెట్లీ అని చెప్పాను. వెళ్ళాను, రాజుగారిని కలిశాను. అండ్ దెన్ అప్పుడు అందరూ వసంతు, ప్రహాసు, సీత గారు, రాజ్ గారు, సమంత గారు, నేను సిట్టింగ్ ఇన్ ద స్టోరీ డిస్కషన్స్ అట్లా అలా షేప్ చేసుకుంటూ వచ్చింది కదా. అది ఫస్ట్ మిస్ గుంటూరు, ఫస్ట్ సంథింగ్ లైక్ దట్ మిస్ గుంటూరు, నాకు కరెక్ట్గా గుర్తులేదు, బట్ సంథింగ్ ఇట్ వాస్. బట్ బేసిక్గా అంటే సమంత గారితో ఇంతకుముందు అంటే మీరు ఆల్రెడీ 2-3 సినిమాలు చేస్తున్న ఇదా, లేదంటే ఏంటి అంటే మిమ్మల్ని అడగడానికి రీజన్ ఏంటి? 1 డెఫినెట్లీ ఒక కంఫర్ట్ ఉంది. 2 మీరు ఆల్రెడీ ట్రైలర్ చూస్తుంటే యూ విల్ సీ దేర్ ఆర్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ సిమిలర్ నేను చేసే సినిమాలకి. ఫ్యామిలీ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, హ్యూమర్ కానివ్వండి, ఒక వీఆర్ నాట్ ఆపోజిట్ జానర్స్, వీఆర్ కైండ్ ఆఫ్ ఇట్స్ లైక్ బ్లెండ్ ఆఫ్ మీ అండ్ రాజ్ గారి టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ జానర్స్ లాగా కూర్చుంది అది కరెక్ట్గా. సో నేనేం తీసుకురాగలను, ఆయన ఏమి ఇవ్వగలరు అనేది ఒకటి. ఐ థింక్ దే అండర్స్టూడ్ దట్ మిక్స్. బట్ కాకపోతే ఏంటంటే మీరు అన్నారు అంటే నా కైండ్ ఆఫ్ జోనర్, బట్ కాకపోతే మీది ఫ్యామిలీ కైండ్ ఆఫ్ జోనర్స్, ఈ బాండింగ్ ఇదంతా బాగా తీసుకొస్తారు, రోమ్ కామ్స్ చేస్తాను, బట్ యాక్షన్ ఫస్ట్ టైం కదా. కరెక్ట్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో నేను అక్కడే కరెక్ట్గా చెప్తున్నాను. నేను ఈ 2 బ్లెండ్ అయినది ఇది. సో నా స్ట్రెంగ్స్ నేను తీసుకొచ్చాను, ఆయన స్ట్రెంగ్స్ ఆయన తీసుకొచ్చారు. సో నాకు ఒక కొత్త వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు కూడా. లేకపోతే నేను చేసిందే మళ్ళీ చేస్తుంటే నాకు గ్రోత్ ఎలా వస్తుంది యాజ్ అ డైరెక్టర్ టు అండర్స్టాండ్ న్యూ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆర్ న్యూ విజన్, ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ చూడడానికి. నాకు రాజ్ గారు చేసిన వర్క్ నాకు చాలా ఇష్టం. ఆయన ఫస్ట్ చేసిన సినిమాల దగ్గర నుంచి, ఫ్లేవర్స్ అప్పుడు దగ్గర నుంచి నాకు వాళ్ళ వర్క్ ఇష్టం బాగా, రాజ్ అండ్ డీకే. సో ఇది ఆయన రాసిన కథ అండ్ ఆయన పార్ట్ ఆఫ్ దిస్ హోల్ జర్నీ ఉంటారు అని తెలిసిన వెంటనే ఇట్ వాజ్ అ విన్ సిచ్యువేషన్ ఫర్ మీ. ఆయనతో కొలాబరేట్ చేస్తే డెఫినెట్గా నాకు ఐ విల్ బీ ఎక్స్పోజ్ టు అ న్యూ లైన్ ఆఫ్ థాట్. ఇట్ ఈస్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అని అనిపించింది. ప్లస్ నన్ను ఎందుకు ఎన్నుకున్నారనేది నేను కథ విన్న తర్వాత నాకు అర్థమైంది. సో ఐ హ్యావ్ టు బ్రింగ్ మై స్ట్రెంగ్స్ టు ద స్టోరీ ఆల్సో అని అర్థమైంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టే అంటే నా వే ఆఫ్ ఇదని అన్నారు కదా, అంటే మీరు ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీ రిలేటెడ్ స్టోరీస్ కానీ రామ్ కామ్ కానీ చేసేస్తారు మీరు. ఇప్పుడు అన్నారు అంటే నేను కూడా నాకు ఒక గ్రోత్ ఉండాలి కదా వేరే స్టోరీస్ అని, అంటే ఇప్పటి నుంచి ఆ జర్నీ మొదలవుతుంది అనుకోవచ్చు మీ దగ్గర నుంచి? 100% అండి. థరలీ ఎంజాయ్డ్ డూయింగ్ యాక్షన్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ వుడ్ లైక్ టు టేక్ దట్ జర్నీ ఫార్వర్డ్ ఇన్ ఫ్యూచర్ టు వర్క్ ఆన్ స్టోరీస్ విచ్ హ్యావ్ దట్ స్పాన్. డెఫినెట్గా ఆ విజన్ అయితే ఉంది. ఎస్. అయితే బేసిక్గా అంటే మనకి అది మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ కాదు, ప్రొడ్యూసర్గా సమంత గారు ఉంటే ఆమెను అడగాల్సిన క్వశ్చన్, బట్ ఆవిడ లేదు కాబట్టి రిప్రజెంట్ మీరే కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. బేసిక్గా మనకి రిలీజ్ డేట్, రిలీజ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఏదన్నా ఇప్పుడు మనకి పెద్ద ఇలాంటి సినిమా వచ్చేసింది, 4వ తారీఖున వచ్చింది సినిమా, 3వ తారీఖున ప్రీమియర్స్ పడినాయి. సో ఒక ఫ్యామిలీ ఇప్పుడు అంటే ఓటీటీ అనేది ఒక రకంగా ఉంటుంది, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి ఉంటుంది. థియేట్రికల్ మూవీ అయినా కూడా ఒక ఫ్యామిలీ అంతా కూడా ఒక సినిమా చూడడానికి డబ్బులు కేటాయించేసినప్పుడు అది 2 వారాల తర్వాత 3 వారాల తర్వాత వస్తే కనుక దే హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ సమ్ డేస్. బట్ మరి మీరు 19th రిలీజ్ చేస్తున్నారు, హౌ ఇట్ కుడ్ బి ఏ గ్రేట్ డేట్ అనుకుంటున్నారు మీరు? అంటే ఒరిజినల్ డేట్ వాజ్ మే కదండి, మే 15th. బట్ ఆ టైంకి వర్క్ అవ్వలేదు. సో వీ హ్యాడ్ టు పుష్. అండ్ 11th వచ్చి మన సంగీతం సినిమా ఉంది. సో దిస్ ఉన్న సిచ్యువేషన్లో దిస్ వాజ్ ద మోస్ట్ వయబుల్ డేట్ ఫర్ అస్.
కొంచెం పుష్ చేస్తే బెటర్ ఉండేది మన జూలై సార్ అందరికి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి అందరికి ఒపీనియన్ ఉంటాయి. సో అందరూ కలిసిగట్టుగా ఒక ఒపీనియన్ మళ్ళీ పుష్ చేసినా కూడా జూలైలో ఇంకా బొచ్చడి సినిమాలు ఉన్నాయి. సో వీ హ్యావ్ టు బ్యాక్ యువర్ సెల్ఫ్ సమ్వేర్ అండ్ గో. అండ్ ఎక్కడో మన సినిమా మన ఆడియన్స్ మనం చేసే ఎక్సైట్మెంట్ ఉంటుంది అనేది నమ్మకుండా వెళ్ళాలి. బట్ కాకపోతే ఏంటంటే ఇలాంటి రిస్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒకటి మనం పెట్టిన బడ్జెట్ కూడా ఓకే దిస్ ఈస్ ద థింగ్ అని అదే అనుకో. వీఆర్ నాట్ ఆల్సో ప్రైస్డ్ లైక్ పెద్దది కదండి, వీఆర్ మచ్ స్మాలర్ ఫిల్మ్. సో మాకు ప్రైసింగ్ ఆల్సో మాకు అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ సో ఐ థింక్ యాజ్ ఏ అంటే ఒక డైరెక్టర్ కింద అడుగుతున్నాను. ఇప్పుడు పెద్ద ఇష్యూ అని కాదు కానీ బట్ బేసిక్ ఏంటంటే ఒకప్పుడు కొంచెం అంటే వాళ్ళు సెన్చువల్గా కనిపించినా లేదా ఇంకోటి కనిపించినా దట్ ఈస్ సినిమా అని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి దానికి ఒక కార్డు తీసుకొచ్చి ఆబ్జెక్టిఫికేషన్ అని ఒకటి అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు రకరకాలుగా డిగ్రేడింగ్ అని మాట్లాడుతున్నారు. ఇలా అంతా మాట్లాడుతున్నారు కదా. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా మీ టేక్ ఏంటి మేడం? యువర్ ఆడియన్స్ ఇస్ చేంజింగ్ అండి, అది మీరు గమనించాలి. మీరు 20 years బ్యాక్ ఉన్న ఆడియన్స్ ఇప్పుడున్న ఆడియన్స్ మీరు వేరే జనరేషన్ కేటర్ చేస్తున్నారు. అయినా 5 years బ్యాక్ వచ్చిన సినిమాలు కూడా మారిపోయింది కదా. మారిపోయింది సార్, వాళ్ళు అంత ఫాస్ట్గా ఇవాల్వ్ అవుతున్నారు మీ ఆడియన్స్. సో అది మీ ఆడియన్స్ మీరు గమనించండి. మీరు మనం అదే తీద్దాము, మనం ఎప్పటి నుంచో తీసాము, వాళ్ళు ఏమనుకుంటే మనకేంటంటే అది మీ ఇష్టం. బట్ ఇది వాట్ ఎవర్ హ్యాపెన్ రియాక్షన్ వాజ్ ఆర్గానిక్ ఫ్రమ్ పీపుల్. సో అది యాజ్ ఫిల్మ్ మేకర్స్ మనం ఎప్పుడు సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తామండి. వేర్ సినిమా ఇస్ మిర్రర్ ఆఫ్ సొసైటీ అంటారు. సో మనము జనాలు ఏమంటున్నారు ఏమనుకుంటున్నారు అనేది మనం ఎప్పుడు అవేర్గా ఉండాలి, కనెక్టెడ్గా ఉండాలి. అండ్ ప్రతిదానికి ఇప్పుడు అదనే కాదు, ఎవ్రీ స్మాల్ ఇష్యూ పీపుల్కి ఇప్పుడు ప్లాట్ఫామ్ ఉందండి రియాక్ట్ అవ్వడానికి. 5 years బ్యాక్ అంటే అప్పుడు అంత ప్లాట్ఫామ్స్ లేవు, ఇప్పుడు ఉన్నాయి, రియాక్ట్ అవుతున్నారు, వాడతారు కదా. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ అ కంటెంట్ క్రియేటర్ నౌ డేస్. అండ్ ఇంకొకటి ఒక్క న్యూస్ కొంచెం అయ్యింది పట్టుకుంది అంటే అందరూ ఫీల్ అయిపోతున్నారంటే ఇంకా చాలా ఎక్కువ మంది రైట్ చేస్తారు దాన్ని. సో బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్, వాట్ ఎవర్ పీపుల్ హ్యావ్ సెడ్ దే హ్యావ్ సెడ్. అలాగే బుచ్చిబాబు గారు కూడా స్పందించారు కదండి, యాక్సెప్ట్ చేశారు. సో హీ టుక్ కాగ్నిసెన్స్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్. సో పీపుల్ షుడ్ బి అవేర్ ఆఫ్ వాట్ దే ఆర్ పుట్టింగ్ అవుట్. బెటర్ కదండి మీకే. మనం పబ్లిక్ స్పేస్లో పెడుతున్నప్పుడు జనాలు ఇప్పుడు జనరేషన్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం అవేర్గా ఉండటం మన బాధ్యత, మన చాయిస్ కూడా. లేదు నా ఇష్టం, నేను నచ్చింది ఇస్తాను, వాళ్ళు ఏమనుకుంటే నాకేంటంటే అది కూడా మీకు చాయిస్, దానికి ఒక రిపర్కషన్ ఉంటుంది. అంటే మీరు అన్నట్టు ఇది వరకు ఏంటంటే చూసేవాళ్ళు చూసిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళు మౌత్ టాక్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే చూసిన ప్రతి 2 కళ్ళకి ఒక వాయిస్ ఉంటుంది, దట్ ఈస్ సోషల్ మీడియా. సో ప్రతిదీ ఒపీనియన్ ఇదైపోతుంది. అండ్ ఆల్సో ఇట్స్ ద జనరేషన్ ఇస్ చేంజ్ అండి, అది మనం గుర్తించకపోతే ఇప్పుడు మన తప్పు అవుతుంది.